శిక్ష ఏం పడింది? అడిగిన దానికి చెప్పమ్మా, శిక్ష ఏం పడింది? కూతుళ్ళతో కడుపు చేస్తే వాళ్ళకి శిక్ష ఏం పడింది? మళ్ళీ పడాలండి శిక్ష? తప్పు వ్యభిచారం చేసిన వాడికి. వ్యభిచారం చేసిన వాడికి అయితే ఎవరు వ్యభిచారం చేశారు? కూతురు వ్యభిచారం చేశారు. లోతు చేశాడమ్మా. లోతు పడుకున్నాడు, నిద్రపోయాడు, ఆయన మత్తులో ఉన్నాడు. ఏమో చూడలేండి. సరే నిద్రపోయాడు, మేము అదంతా పెద్ద సైన్స్ టాపిక్ కానీ వదిలే గాని నేను చెప్తాను. నిద్రపోయాడు, పొద్దున్నే లేచాడమ్మా. వాళ్ళిద్దరు కడుపేసుకుని 6 నెలలకు 3 నెలలకు తిరుగుతా ఉంటే వచ్చి మీ కడుపు చేసినాడు ఎవడని చెప్పి కాళ్ళు చేతులు ఎందుకు ఎరగట్లేదు? వాళ్ళు వెళ్ళిపోయారండి, అలాగని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారని కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా. లోతు దగ్గరే ఉంటూ పిల్లలు కన్నా చక్కగా అమ్మోనీయులు మోయాబీలు పుట్టారు. ఎక్కడికి వెళ్ళలేదు, లోతు దగ్గరే ఉన్నారు. లోతు మళ్ళీ లోతుతోనే ఉన్నారు. లోతు దగ్గరే ఉంది. ఆ సమయంలో తప్పు జరిగింది కాబట్టి దాని ద్వారానే గర్భం వస్తుంది. మరి లోతు నీతి మంత్రి ఎలా అయ్యాడు? మరి లోతు వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి వాళ్ళిద్దరిని చంపేస్తే ఏమే దొంగ మండ. లోతు నీతి మంత్రిని బైబిల్ చెప్పింది తెలీదా మీకు? నీతి మంత్రి అని ఎక్కడుందండి? ఉందమ్మా, బైబిల్ లోతు నీతి మంత్రి అని ఉంది. ఒకసారి మీరు అందుకే చెప్తాను. లోతు నీతి మంత్రి అని బైబిల్లో స్పష్టంగా చెప్పాడు దేవుడు. అందుకే అమ్మా బైబిల్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను 5 నిమిషాలు ఎక్కడ ఉంటది నేను చూసి చెప్తాను. లోతు నీతి మంత్రి అని బైబిలే చెప్పిందమ్మా, మేము చెప్పటం కాదు. అయితే ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నాను మీకు, కల్చర్ గురించి తెలుసలేదు. వాళ్ళు ఏదో కంబోడియా అనుకుంటారు దేశం. వాళ్ళకి ఏంటంటే ఒక కల్చర్ ఉంది. వాళ్ళకి ఒక ఆడపిల్లలకంతా ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ కోసం ఒక గుడిసె కడతారంట. మీరు చూసారో లేదు ఈ వీడియో? అయితే ఆడపిల్లలు ఒక ఏజ్ దగ్గర ఒక 13-14 years గుడిసె కడతారంట. అయితే అందులోకి అబ్బాయిలు ఆ కల్చర్ అలా అనమాట. సో ఆ అబ్బాయిలు అందులోకి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎవరి గురించి అయితే మంచిగా అనిపిస్తుందో వాళ్ళతో సెటిల్ అయిపోతారు లాస్ట్ కి లైఫ్ లో. అది వాళ్ళ ఇష్టం, ఆచారం, మనకెందుకని మనం ఏం చేస్తాం దానికి? సరే, అది దేవుడు చెప్పలేదు కదా. ఇప్పుడు అలాంటి ఆచారము దేవుడు చెప్తే తప్పమ్మా. ఎక్కడ వాళ్ళండి? సరే, ఇప్పుడు మీరు అడిగారు కదా రెఫరెన్స్ అమ్మ, మీరు రెఫరెన్స్ అడిగారు కదా. 2 పేతురు 2 అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవక చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీతిమంతుడగు లోతు నీతిమంతుడని బైబిల్ చెప్పిందమ్మా. చూసుకోండి, 2 పేతురు 2 అధ్యాయము 7వ వచనం. సరే అండి, ఏమో నేను నీతిమంతుడైతే అమ్మా, నీతిమంతుడైతే ఆ పిల్లలిద్దరిని గనక నరికి చంపేస్తే అప్పుడు లోతు నీతిమంతుడు. లేదు, యెహోవా గనక ఆ లోతు కూతుళ్ళని చంపేస్తే అప్పుడు లోతు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు అవుతాడు. వాళ్ళిద్దరిని చంపకుండా చక్కగా మోయాబీలను అమోనియలుగా వాళ్ళ తాత దగ్గరే పెరిగి అతని తాతని పిలవాలో తండ్రిని పిలవాలో తెలియక అవుతుంటే కనీసం యెహోవా వీళ్ళకు సలహా కూడా ఇవ్వలేదమ్మా. అది నేను బాధపడ్డాను అక్కడ. కనీసం యెహోవా సలహా చెప్పాలి కదా, ఒరే మీ తాత కాదురా తండ్రి అనే. కాదండి, లోతు కుమార్తెలు ఏ కల్చర్ లో పెరిగారు? రాంగ్ కల్చర్, రాంగ్ మైండ్ సెటప్ తో వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగారు. లోతు నీతి మంచుడు కదా నేను చెప్తుంది అదే. సరే, వాళ్ళు తప్పుడు వాళ్ళిద్దరు తప్పుడు వాళ్ళే. మరి యెహోవా దేవుడు వాళ్ళిద్దరిని ఎందుకు చంపలేదు? ప్లస్ లోతు నిజంగా నీతి మంత్రుని బైబిలే చెప్పింది. మరి లోతు నీతి మంత్రులైతే వాళ్ళిద్దరు కూతుర్లు ఎందుకు చంపలేదు? ఏమీ నా చేత తప్పు చేయించారు నాకు తెలియకుండా దుర్మార్గులు ఏంటండి? ఇప్పుడు కూతుర్లు ఎలా తప్పు కూతుర్లు దాచి చంపడానికి? మరి తప్పెవరిది అక్కడ? కూతుర్లకి కరెక్ట్ గా చెప్పుకోలేదు అమ్మ. లోతు నీతి మంత్రుని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిందమ్మా, అతను జోలు రావడానికి వీల్లేదు. మీరు మాట్లాడాల్సింది కూతుర్ల గురించే మాట్లాడాలి. మరి కూతుళ్ళని యెహోవా దేవుడు ఎందుకు చంపలేదు? లోతు ఎందుకు చంపలేదు? ఇది నా ప్రశ్న. తప్పు చేసినప్పుడు దేవుడు ఎదురు తప్పు చేశారు వాళ్ళు. ఇప్పుడు సుధమ గుమ్మర నగరాలు ఉన్నాయమ్మా. ఆ రెండింటిని యెహోవా కాల్ చేశాడు తెలుసా మీకు? ఎందుకు కాల్చాడో తెలుసా? వాళ్ళు తప్పు రాంగ్ ఉన్నారు కాబట్టి. మరి లోతుని ఎందుకు చంపలేదమ్మా? లోతు కూతుర్లు ఎందుకు చంపలేదు అంటే వీళ్ళు చేసింది రైట్ అనే కదా అర్థం దానికి. తప్పు చేసినప్పుడు లోతుని రక్షిద్దామనే ఇది లేదు వాళ్ళకి, ఆ జీసస్ దేవుడికి లేదు. కానీ ఉంది కదమ్మా, బతిమాలుకున్నాడు. కాదమ్మా, లోతుని బతిమాలుకున్నాడు. ఒకటే బతిమాలాడు 10కి 10 లోతుని రక్షించమనా?
ఎక్కడుందమ్మా వచ్చిన చూపించమ్మా, నేను కూడా చూస్తాను. నువ్వు అబ్రహం చేసి లోతు గురించి ముందుగానే చెప్పాడు. సార్ లోతు బతిలాడాడమ్మా, మరి ఇప్పుడు లోతు కూతురు చేసింది తప్పు కాదంటారా యెహోవా దృష్టిలో? తప్పే అండి, అసలు మనుషులందరూ చేసిన తప్పు కాబట్టే కాదా ఆయన కాదమ్మా, తప్పు అంటానికి మీకేం హక్కు ఉంది? బైబిల్ చెప్పాలి. అది బైబిల్ వాళ్ళిద్దరిని చంపితే తప్పు అన్నప్పుడు యెహోవా దృష్టిలో ఎక్కడుందో చెప్పండి. లోతు నీతి మంత్రిని చూపించాను, వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని యెహోవా దేవుడు బైబిల్ కాన్సెప్ట్ లో తప్పు చేసిన వాళ్ళందరినీ మీరు దాన్నే వ్యతిరేకిస్తారు. ఏంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి. దేవుడు ఏంటంటే బైబిల్ కాన్సెప్ట్ లో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ క్షమించే అవకాశం ఇస్తాడు. వాళ్ళు నిజంగా మారుమనసు కలిగి కాదమ్మా, దావీదుకు బెస్తుబాకి ఎందుకని క్షమాగుణం కలిగించలేదు? మరి వాళ్ళు పుట్టిన బిడ్డను చంపేశాడు, ఆ దావీదు భార్యను తీసుకెళ్లి వాళ్ళ పెద్ద కొడుకు అబ్షలోం దగ్గర పడుకోబెట్టాడు. తెలుసా మీకు? అబ్షలోం దగ్గర పడుకోబెట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తుండగా పట్ట పగలే చేయించాడు. 10 మంది ఆడవాళ్ళు పడుకోబెట్టి ఒకరి తర్వాత ఒకరు అబ్షలోం కూడా సెక్స్ చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి చూశారు ఈయన సెక్స్ చేస్తుంటే. యెహోవా దేవుడు ఆయనకి వేసిన శిక్ష అది. దావీదు పుట్టిన బిడ్డకి 7వ రోజు చంపేస్తాడు. ఒక ఫస్ట్ శిక్ష. రెండో శిక్ష వచ్చేసి దావీదు భార్యను తీసుకెళ్లి దావీదు భార్యలంటే పినతలను తీసుకెళ్లి కొడుకు దగ్గర పడుకోబెట్టి పట్ట పగల 20 ప్రజలందరినీ పిలిచి నేను సెక్స్ చేస్తున్నా చూడండి రా అని చెప్పాడు. మరి అక్కడెందుకు శిక్ష వేశాడు? ఇక్కడెందుకు శిక్ష వేయలేదు? పోనీ అది తీసేయమ్మా. యూదా తామర రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్నారు డబ్బులు ఇచ్చి. అప్పుడు యూదా అడుగుతాడు వినమ్మా, అప్పుడు యూదా 3 వచ్చి అడుగుతాడు. ఒక అమ్మాయి ఎవరు ముసుకేసుకుని వెళ్ళి నువ్వు వస్తావా నాతో వస్తే నువ్వు నాకేం ఇస్తావని అడుగుద్ది. మరి వాళ్ళిద్దరు పుట్టిన వంశం నుంచి ఏసయ్య వచ్చాడు, మన ఏసయ్య. మరి ఇద్దరు వ్యభిచారం రోడ్డు పక్కన వ్యభిచారం చేసుకున్న వంశం నుంచి మన ఏసయ్య వచ్చాడు కదా. మరి యూదా తామరని ఎందుకు దేవుడు చంపలేదు? ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరితో పడుకున్నా తప్పు కాదమ్మా. ఇది నా స్టేట్మెంట్. ఎవరితోనే పడుకోవచ్చు, అమ్మ, అక్క, చెల్లి, కూతురు, తమ్ముడు, అన్న, ఎవరితో అయినా పడుకోవచ్చు. కానీ యెహోవా దేవుడుగా అంగీకరించకపోతే మాత్రం తీసుకెళ్లి నీ మాంసం, నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాడు, నీ మలప్పాలు చేసి నీతో తినిపిస్తాడు, నీ భార్యను తీసుకెళ్లి పక్కలకు అప్పు చెప్పేస్తాడు. ఇది యెహోవా దేవుడు యొక్క కాన్సెప్ట్. ఓకే అమ్మా, నేను చెప్పిన తప్పని మీరు ఎప్పుడైనా రుజువు చేయగలిగితే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. కొన్ని కాదమ్మా, ఒక రాంగ్ ఉన్న రాంగ్